గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏలిన నాటి ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఏలిన నాటి శని అనగానే భయపడాల్సినటువంటి కాబట్టి ఏలిన నాటి శని ప్రభావం అనగానే భయపడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. మీరు చేసే ప్రయత్నంలో ఆటంకాలని మాత్రమే సూచిస్తుంది తప్ప ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని సూచించదు. కాబట్టి ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన అడ్డంకులు మాత్రమే కలిగి మిమ్మల్ని కాస్త ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గురుగ్రహ ప్రభావం మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కాలం మార్చి 19 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా ఆ పరిచయస్తులు లేదా సోదర సోదరీమణుల మధ్య చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గురు ప్రభావం వలన ప్రధానంగా అనుకోని సంఘటనలు ఈ మార్చి నుంచి మే 31వ తారీఖు వరకు ఎదురవుతాయి. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కొనే ప్రయత్నము స్వయం కృషితో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అర్ధాష్టమ గురు ప్రభావం కావున చాలా మందితో విభేదాలు, ముఖ్యంగా గృహ నష్టము, ఆస్తి నష్టము, వాహన నష్టము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా జాతకరీత్యా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. ఈ సమయంలోనే వాతావరణంలో అనగా మీ యొక్క సంబంధించినటువంటి గృహ వాతావరణంలో మార్పులు కలుగుతాయి. అనగా గృహాన్ని బదిలీ చేయడం కానీ, లేదా వేరే ప్రాంతాలకి బదిలీ అవ్వడం కానీ, లేదా ఉన్న ఇంటి నుంచి వేరే చోటికి మారడం కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఈ మేషరాశి వారికి ఇటు శని ప్రభావము, ఇటు గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత మరి ఎప్పుడంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఆలోచిస్తే ప్రధానంగా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ప్రధానంగా అంటే ఈ సంవత్సరమే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అనగా 2.5 నెలల పాటు, దాదాపుగా 3 నెలలు వేసుకోవచ్చు. ఈ 3 నెలల పాటు అనుకూలమైనటువంటి కాలం ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయం మీకు అత్యంత యోగ కాలంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా గురు అనుగ్రహం ఉండడం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురువు. ఇటువంటి గురువు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండడం ఈ కారణం చేత ఈ సమయం మాత్రం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావం చేత ప్రధానంగా గురువు యోగించబోతున్నాడు. అంటే ప్రధానంగా ఒక సంవత్సరంలో 6 నెలల పాటు అనుకూలంగా ఉండకపోవడం, మిగతా 6 నెలల పాటు అనుకూలంగా ఉండడం ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహ ప్రభావం కలుగుతుంది. ఇక డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కేతువు యోగాన్ని కలగచేస్తూ ఉంటే డిసెంబర్ 5 తరువాత కేతువు అవయోగాన్ని కలగచేస్తాడు. అలాగే రాహు ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహువు డిసెంబర్ 5 వరకు కూడాను యోగాన్ని కలగచేస్తూ ఉంటే డిసెంబర్ 5 తర్వాత రాహు కూడా అనుకూలంగా ఉండకపోవడం. ఈ కారణం చేత ఒక్క గురువు అనుకూలంగా లేకపోయినా మిగతా గ్రహాల యొక్క
శని అనుకూలంగా లేకపోయినా మిగతా రాహుకేతు గ్రహాల ప్రభావము అనుకూలంగా ఉండడం చాలా మంచి శుభ పరిణామము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి ఎలా ఉండబోతుంది, నిరుద్యోగస్తులు అంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయా, లేదా వేరే సంబంధించినటువంటి ఉద్యోగంలో ఎప్పుడు ప్రయత్నం చేయాలి అని ఆశించేటువంటి ప్రేక్షకుల్లో మేషరాశిలో జన్మించినటువంటి వారు చాలా మంది ఉంటారు. అయితే ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఈ యొక్క ఉగాది సందర్భంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం 12 రాశుల వారికి ఉండాలి. ఎందుకనంటే మనం చేసే ప్రతి పనులలో లాభమైన నష్టమైన, కష్టమైన సుఖమైన, ఇబ్బంది అయినా అనుకూలమైన అన్ని నవగ్రహాల యొక్క అనుగ్రహంతోనే మనకు కలుగుతాయి. కాబట్టి కష్టాలను ఎదుర్కొనే ధైర్యము, యోగాల్ని అనుభవించే యోగ్యత, ఇవన్నీ కూడా మనకు కలగాలంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్రముగా ఫలితాలనిచ్చే ఉన్న 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్త నక్షత్రం రోజున సాయంకాలం ప్రదోషకాల సమయంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, సర్వశాంతికి రుద్ర హోమము, అనుకూల దాంపత్యము, వివాహము, ఆర్థిక ఉద్యోగ అభివృద్ధి కోసం లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ సమయంలో మనకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి స్థితిగతులు అనేటువంటివి మనకు యోగిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఉద్యోగస్తులకి ఎప్పుడు వేరే సంస్థల్లో ప్రయత్నం చేస్తే బాగుంటుంది, లేదా ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్కి ఎప్పుడు ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు లభిస్తుంది, అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు బాగుంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి 15 జూన్ నుంచి 16 జూలై మధ్యకాలంలో అనుకూలమైనటువంటి కాలము. ఇక 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది చాలా యోగ్యమైనటువంటి కాలము. ఇక 14 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి కాలము చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. 14 జనవరి నుంచి 14 మార్చి వరకు, 14 జనవరి నుంచి 14 మార్చి వరకు వచ్చే సంవత్సరం ఇవి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులు కానీ వేరే ఉద్యోగం చూసుకోవడం కానీ చాలా అనుకూలమైన కాలము, మీ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మేషరాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉండేటువంటి సమయము ఇటు గురువు అనుకూలంగా లేకపోవడము, కుజుడు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల వృధా ప్రయాసలు, వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉండడము, అవమానాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య కాలంలో మీలో ఉత్సాహం పెళ్ళుబెగుతుంది. అంటే ఏ పని చేయాలన్నా ముందడుగు వేస్తారు. గ్రహం కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కూడా ఉంటుంది మిగతా గ్రహాలు. ఈ కారణం చేత ఈ సమయంలో పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించి ఏ ప్రయత్నంలోనైనా ముందడుగు వేస్తే విజయం మీ వంతవుతుంది. ఎందుకనంటే దుందుడుకు స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు కాబట్టి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కుని అమితంగా మాట్లాడుకోవాలి. అనగా అమితంగా కాకుండా మితంగా ఉపయోగించుకోవాలి. మీ యొక్క వాక్కు వల్లనే మీకు సమస్యలు వస్తాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుటి వారితో సంయమనం పాటించండి. ఆగ్రహావేశాలకి లోను కాకండి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి పనికిరాదు. ఖర్చు అధికంగా ఉంటుంది ఈ సమయంలో. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో ఏదైతే సమయం ఉందో ఇది అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల నుంచి పొందుతారు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధిని
పొందుతారని చెప్పవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీరే పైచేయి సాధిస్తారు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విభేదాలు, దంపతులతో మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏర్పడడం కానీ, భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడడం కానీ జరిగే అవకాశాలు ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల లేని సమస్యల్ని మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి కాలము ఇది కుజస్తంభన సంబంధించినటువంటి ఈ సమయంలో ప్రధానంగా జాగ్రత్తలు అనేటువంటివి పాటించాలి. ఈ సందర్భంగా మీరు గనక ప్రయత్నం ఈ విధంగా చెప్పినటువంటి సమయంలో కనుక చేసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కానీ, ఇంటా బయట వ్యక్తిగతంగా కానీ మీకు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా బాగుంటాయి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు అంతంత మాత్రముగానే ఫలితాలు కలుగుతాయి. అధికారులు లేదా పార్టీ పెద్దల యొక్క అండదండలు అంతగా లభించకపోవడము, అలాగే ఏదైనా పదవి కోసం ఏదైనా పోటీలలో మీరు నిలబడ్డ ఖర్చులు అధికంగా ఉండడం, ఆశించిన మేర ఫలితం రాకపోవడం, ఈ కారణం చేత కొంత నిరుత్సాహానికి గురే అవకాశం ఉన్నది. కాబట్టి సమయం పాటిస్తూ ఇప్పుడున్నటువంటి సమయం అనుకూలంగా లేని కారణం చేత భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందనే ఉద్దేశంతో భవిష్యత్తులో మీరు మార్గాన్ని ఏర్పాటు చేసుకోండి. గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వరకు సాధారణంగా ఉంటుంది. ఇక విద్యార్థులకి గురుబలం అనుకూలంగా ఉండడం, పరీక్షలలో ఉత్తీర్ణత శాతము చక్కగానే ఉంటుంది. ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించి ఏ ప్రయత్నం అయితే చేస్తుంటారో ఆ విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది. విదేశంలో స్థిరపడినటువంటి వాళ్ళకి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి వాళ్ళకి వీసాలు శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ స్థిర నివాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో మీరు విజయాన్ని పొందడం కానీ జరుగుతుందని చెప్పవచ్చు. ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ ఫ్రేమ్స్ అనగా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణ స్థాయి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆశించి భంగపడడం కంటే మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కళాకారులు, నటులకి ప్రధానంగా ప్రజలలో గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు ఎదుటి వాళ్ళతో పొందుతారు. కానీ ధనపరంగా మీరు అలాగే మెచ్చుకోలు కనుక అవార్డుల పరంగా ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సాధారణ పంటలు వేసుకోవడమే చాలా మంచిది అని గమనించుకోవాలి. ఆశతో మనకు అలవాటు లేని పంటలు వేసుకోవడం ద్వారా నష్టపోతారు. కౌలుదారులకి సాధారణంగానే నష్టస్థితిలో ఉంటారని గమనించాలి. ఇక మొదటి పంట అద్భుతంగా మీకు యోగదాయకంగా ఉంటుంది. రెండవ పంట సాధారణమైనటువంటి ఫలితాన్ని పొందుతానని చెప్పవచ్చు. ఇక క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరచడం ద్వారా మీరు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇతరులతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఈ సంవత్సరం మీరు మితమైనటువంటి వ్యవహారంతో ముందడుగు వేస్తేనే ఫలితాలు చక్కబెట్టుకుంటాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా గతం కంటే కొంత పరాభవాలు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ముఖ్యంగా గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత గృహంలో ఆస్తి నష్టము, అలాగే వస్తువులు దొంగలించబడడం లాంటివి జరుగుతాయి. ఇంతకుముందు మీరు అప్పుగా ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ముఖం చాటేయడం, తద్వారా కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకైతే అలసటతో కూడుకున్నటువంటి, శ్రమతో కూడుకున్నటువంటి జీవన విధానం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంటుందని గమనించాలి. వివాహం కాని అమ్మాయిలకి వివాహం అవుతుంది. సంతానము అనేటువంటిది మాత్రం తప్పకుండా మీకు ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో సంతానాన్ని పొందే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులకు ఎవరికైనా కానీ వివాహం అనేటువంటిది నిశ్చయం అవుతుంది. తద్వారా అనుకున్న మేర జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడానికి భవిష్యత్తు మార్గం సుగమమవుతుంది. కాకపోతే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే గురువు స్వల్పంగా యోగించడము,
రాహుకేతుల యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉండడం, ఈ కారణం చేత ఆశించిన మేర కంటే మీరు శుభ ఫలితాలు తక్కువగానే పొందుతారు. కాబట్టి దైవానుగ్రహమే తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకోవడం చాలా మంచిది. అర్చనాది కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే శనివారం నాడు తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణ 3 సప్తాహాలు మీ యొక్క సమస్య ప్రధానంగా నెరవేరాలని చేయడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. దీంతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమము, మృత్యుంజయ, సుదర్శన, రుద్ర, లక్ష్మీ హోమాలు లాంటివి విశేషంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్ని విధాలుగా అవగతం చేసుకొని సమస్యలకి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి దైవానుగ్రహాన్ని పొంది మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.